బాలు తన కస్టమర్‌ని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కస్టమర్ బాలుని చూసి "నీకు పెళ్లయిందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే "అయ్యింది సార్" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కస్టమర్ మాత్రం "అవునా? అయితే నీ మ్యారీడ్ లైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే "తను లేకపోతే నేను ఉండలేను. తను ఉంటే ఇంట్లో మొత్తం రచ్చ రచ్చే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా తన పూలగంప పట్టుకొని అయితే స్కూటీ మీద వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బాలు కారునైతే గుద్దేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఎవరు నువ్వు? ఎందుకు ఇలా వచ్చేస్తావా ఏంటా దూసుకొని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటి కళ్ళేమైనా నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? నువ్వు ఎలా నడుపుతున్నావు? అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కస్టమర్ మాత్రం నాకు పెళ్ళికి టైం అయిపోతుంది. నేను త్వరగా వెళ్ళాలి. రా బాబు అని చెప్పేసైతే బాలుని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం లేదు ఇది తేలాల్సిందే అని చెప్పేసైతే అంటూ అక్కడ మీనా, బాలు వాళ్ళు అయితే రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి "నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్తున్నావు కాబట్టి నీకు 500 ఫైన్ వేస్తున్నాను" అని చెప్పేసైతే బాలుకి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే లేదులెండి వద్దు ఆయన ఎవరో కాదు ఆయన నా భర్తే. ఆయనకి ఇలా ఫైన్‌లు ఏమీ ఎయ్యనవసరం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కస్టమర్ అలాగే పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పటిదాకా ఈ గయ్యాళిలాగా ఉంది నా స్వీట్ వైఫ్ ఈవిడే అని చెప్పావు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇంటికి వస్తారు కదా! అప్పుడు చెప్తాను మీ సంగతి. నా గురించి అందరికీ ఇలాగనేనా చెప్పుకొని తిరుగుతున్నారు. నేను ఒక గయ్యాళిని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళగలను అని చెప్పేసైతే అనుకుంటూ అలా బాలు అయితే మీనా వైపు చాలా భయపడుతూ చూస్తూ ఉంటాడు.